సోనియా గాంధీ గారు అధ్యక్షులుగా ఉన్నారు చాలా కాలం, ఆవిడే లేడీనే. కాంగ్రెస్ అలాగే ముఖ్యమంత్రి నందిని శతపథి ఒరిస్సాకి ప్రథమ మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు, ఆవిడే లేడీనే. జయలలిత కాంగ్రెస్ కదా, శీలా దీక్షిత్ చేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. ఇలా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఇదే చాలు మా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎంత గౌరవిస్తుందో. ఇంతవరకు బీజేపీ నుంచి ఒక్కళ్ళు కూడా అధ్యక్షులుగా చేయలే మహిళ. ఇది ఒకటి గుర్తుంచుకోండి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ విలను మహిళలకి వ్యతిరేకం అన్నట్టుగా చెప్పబోతూ ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయనలాగా భారతదేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టినటువంటి ప్రథమ ప్రధానమంత్రి, గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పాకిస్తాన్ని 1971, 72లో యుద్ధంలో బంగ్లాదేశ్ని లిబరేట్ చేసింది, కానీ ఇందిరాగాంధీ ఇంకొక అమెరికాకు దరిచో చైనాకు దరిచో ఆగల. ఇప్పుడు పాకిస్తాన్ని దెబ్బ కొట్టి వాళ్ళు దెబ్బ తినబోయే టైంలో మోడీ గారు చెప్పారని యుద్ధం ఆపాడు. ఇప్పుడు మన మోడీ గారు క్లియర్గా చెప్పాడు, పాకిస్తాన్ వాళ్ళు నన్ను పదే కృతజ్ఞతలు చెప్పారు యుద్ధం ఆపినందుకు. మొన్న ట్రంప్ చెప్పాడు, మొన్నే పదే థ్యాంక్స్ చెప్పారు, నాకు కృతజ్ఞతలు చెప్పారు. 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది జనం చచ్చిపోయేవాళ్ళు యుద్ధం ఆపోతే అని చెప్పేసి పాకిస్తాన్ మమ్మల్ని వేడుకుందని చెప్పారు. ఇది చాలు మోడీ గారు ట్రంప్ చెప్పిన మాటకి యుద్ధం ఆపిందని. అదే కాకుండా మన ప్రాంత ప్రజలు, రైతులు కూడా గమనించండి, మొక్కజొన్న తీసుకొచ్చి అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాను అమెరికా నుంచి. అందుకని మొక్కజొన్న రేటు ఎంత చూడండి. ఇప్పుడు ఒక్కసారి గమనించండి. ఊరిన అధికారం అందరికీ వస్తే మేము అధికారం చాలా చేసాం. నేను జిల్లా పరిషత్లో ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మాది పెత్తనం సాగేది. ఎమ్మెల్యేల కంటే ఇప్పుడుండే ఎమ్మెల్యేల కంటే నా పెత్తనం సాగేది ఎక్కువగా. గమనించండి, ఆలోచించండి, న్యాయంగా ఉండండి. ఇలాంటి కుట్ర పూరితమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి బీజేపీ విధానాలని కాంగ్రెస్ పార్టీ కాదు, ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, అది బెంగాల్లో టీఎంసీ, తమిళమైన టీఎంసీ ప్లస్ స్టాలిను ఎంతో గట్టిగా చేయమంటే, అందరూ కలిసి రమ్మంటే చాలా దగ్గర అసలు వాళ్ళ కూటమిలోనే తగ్గినాం. కానీ ఇండియా కూటమిలో నుంచి తగ్గకుండా 230 ఓట్లు వచ్చి వాళ్ళ కళ్ళు తిరిగిపోయినాయి.